వాళ్ళను కూడా మ్యానిపులేట్ చేయలేదన్న నమ్మకం ఏంటి? సరే, అసలు మీరు బలమైన ఆధారాలంటే ఏమనుకుంటున్నారు? ఐఎమ్ సారీ యువర్ ఆనర్, ఝాన్సీ గారి ప్రశ్నకి నవ్వు ఆపుకోలేకపోతున్నాను. ఇందులో నవ్వడానికి ఏముంది యువర్ ఆనర్? ఆ విషయం తెలిస్తేనే కదా ఈ కేసు ఒక కొలిక్కొచ్చేది. ఈ కేసు విషయంలో మీరు నమ్మడం కంటే వీరిని నమ్మించడమే కష్టసాధ్యంగా ఉంది. ఎందుకంటే చంపిన వాళ్లే వచ్చి మేమే చంపామని మొత్తుకుంటున్న ప్రాసిక్యూటర్ గారు నమ్మడం లేదు. కానీ మీరడిగిన బలమైన ఆధారాల్ని చూపిస్తాను. యువర్ ఆనర్, ఈ సూరికి టామ్కి జైల్లో పరిచయం ఏర్పడింది. ఇంతకు ముందు లాయర్ మృణాలిని గారు ఈ కేసు వాదించినప్పుడు రావణ్కి టామ్ తాలూకు ఏ అకౌంట్ నుంచి అయితే డబ్బు ట్రాన్స్ఫర్ అయిందో ఇప్పుడు సూరికి కూడా అదే అకౌంట్ నుంచి డబ్బు ట్రాన్స్ఫర్ అయ్యింది. అప్పుడు టామ్ రావణ్ తన రియల్ ఎస్టేట్ బ్రోకర్ అని చెప్పారు. మరి ఈ సూరి రియల్ ఎస్టేట్ బ్రోకర్ కాదే. తనతో పాటు జైల్లో శిక్ష అనుభవించి రీసెంట్ గా విడుదలైన కిరాయి రౌడీ. దీని వెనక టామ్ హస్తం లేకపోతే సేమ్ అకౌంట్ నుంచి డబ్బులు సూరి అకౌంట్లోకి ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యాయి? అది కూడా రావణ్ చనిపోయిన మరుక్షణమే సూరి అకౌంట్లో డబ్బులు పడ్డాయి. కావాలంటే మీరు బ్యాంక్ స్టేట్మెంట్ విత్ డేట్ అండ్ టైం పరిశీలించవచ్చు. రావణ్ చనిపోయిన టైం 4:30 PM. సూరి అకౌంట్లోకి మనీ ట్రాన్స్ఫర్ అయిన టైం 5 PM. ఎస్, నిజమే. అంతేకాదు యువర్ ఆనర్, సూరి జైల్లో ఉన్న టామ్ ని కలవడానికి ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, దాదాపు 7-8 సార్లు వెళ్ళాడు. ఇతను టామ్ అమ్మ తరపు చుట్టమా, నాన్న తరపు చుట్టమా, లేదంటే ఫ్రెండా? ఏది కాదు కదా యువర్ ఆనర్. మరి ఎందుకు వెళ్ళాడు యువర్ ఆనర్? కేవలం వాళ్ళ మధ్య ఉన్నది బ్లడ్ రిలేషన్ మాత్రమే. ఎస్ యువర్ ఆనర్, వాళ్ళ మధ్య ఉన్న బ్లడ్ రిలేషన్ ఏంటంటే టామ్ జైల్లో ఉండి ఆర్డర్ వేస్తాడు, సూరి బయటొచ్చి టామ్ చంపమన్న వాళ్ళ రక్తం కళ్ళ చూస్తాడు. వాళ్ళ మధ్య ఉన్న రక్త సంబంధం ఇది యువర్ ఆనర్. సూరి జైల్లో ఉన్న టామ్ ని ఎన్నిసార్లు కలిశాడో మీరే పరిశీలించండి యువర్ ఆనర్. వాట్ ఈస్ దిస్? ఇన్నిసార్లు సూరి టామ్ను కలవడం ఏంటి? ఇట్ ఈస్ వెరీ స్ట్రేంజ్. అంతేకాకుండా సూరియే రావణ్ణి దిండుతో చంపాడని చెప్పడానికి ఆ దిండు మీదున్న ఫింగర్ ప్రింట్స్ సూరివే అని ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్. ఎస్, కరెక్ట్.
ఇది యువర్ ఆనర్. పరంజ్యోతి గారు, ఈ ఆధారాలు సరిపోతాయా? సాక్షాత్తు నేరం చేసిన వాళ్లే ఒప్పుకుంటేనేమో అది కాదన్నారు. వాళ్ళు చేసినట్టు పోలీసులు సాక్ష్యం చెప్తే అది కాదన్నారు. మీరు చెప్పినట్టే బ్యాంక్ స్టేట్మెంట్స్ చూపించాను, ఫింగర్ ప్రింట్స్ కూడా చూపించాను. ఇవి సరిపోతాయా? యువర్ ఆనర్, కేవలం నా మీద, రాణి మీద, గౌతమ్ గారి మీద ఉన్న కక్షతో టామ్ ఇదంతా చేయించాడు. కాబట్టి జైల్లో ఉన్న ఏ మాత్రం పరివర్తన చెందని టామ్ కి ప్రస్తుతం అమలవుతున్న శిక్షను పునఃపరిశీలించాలని సెక్షన్ 302 పనిష్మెంట్ టు మర్డర్, సెక్షన్ 120B క్రిమినల్ కాన్స్పిరసీ, సెక్షన్ 109 హత్యకు ప్రేరేపణ, వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని టామ్ కి జీవిత ఖైదు విధించాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. అలాగే హత్యకు ప్రత్యక్ష కారణమైన సూరి, మల్లేష్ ని కఠినంగా శిక్షించాలని, నిర్దోషైన నా క్లయింట్ గౌతమ్ గారిని వెంటనే విడుదల చేసి అతని మీదున్న సస్పెన్షన్ ని ఎత్తివేయాలని కోర్టు వారిని కోరడమైనది యువర్ ఆనర్. పీపీ గారు, మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? కేసు పూర్వాపరాలు పరిశీలించిన పిమ్మట ఆల్రెడీ జైల్లో శిక్ష అనుభవిస్తున్న టామ్ పరివర్తనలో మార్పు రాకపోగా మరొక హత్య చేయించినట్టు రుజువైంది కాబట్టి అతనికి జీవిత ఖైదు విధిస్తూ కోర్టు ఆదేశిస్తుంది. అలాగే హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్న సూరి, మల్లేష్ ఇద్దరికి 10 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ నిర్దోషిగా నిరూపించబడ్డ ఎస్ఐ గౌతమ్ గారిని విడుదల చేయవలసిందిగా కోర్టు ఆదేశిస్తోంది. అలాగే అతని మీదున్న సస్పెన్షన్ ని ఇమిడియట్ గా ఎత్తివేయాలని కోర్టు పోలీస్ శాఖ వారిని కోరుతోంది. Now the court is adjourned. వద్దు రాణి, తినక్క. మీరు తీసుకోండి, తీసుకోండి, మీరు తీసుకోండి. అమ్మ ఇంకోటి తీసుకుంటాను. తీసుకోండి. ఝాన్సీ గారు, గౌతమ్ గారు, దించండి, దించండి ప్లీజ్. ఐఎమ్ సారీ.
అక్క ఝాన్సీ గౌతమ్ థ్యాంక్స్ అమ్మా. నువ్వు చెప్పినట్టే నా కొడుకు నిరపరాధాన్ని నిరూపించావు. మనింటి పరువుని కాపాడావు. గౌతమ్ ఈ రోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను నాన్న. నా జీవితంలో ఏదో సాధించిన ఫీలింగ్ ఉంది. అమ్మ ఝాన్సీ, ఈ కేసు విషయంలో పేరు మోసిన ఎందరో లాయర్లని అప్రోచ్ అయ్యాము. కానీ మావాడు లాయర్గా నిన్నే ఎన్నుకున్నాడు. నువ్వైతేనే వాడిని బయటికి తీసుకొస్తావని నమ్మాడు. వాడి నమ్మకాన్ని నువ్వు నిలబెట్టావు. నా ప్రాణానికి ప్రాణమైన నా కొడుకుని నువ్వు బయటికి తీసుకొచ్చావు. అలాంటి నీకు ఫీజు ఎంత ఇచ్చినా తక్కువే. అందుకే నీకు బ్లాంక్ చెక్ ఇస్తున్నాను. తీసుకో తీసుకో. నీకిష్టం వచ్చినంత రాసుకో, ఎంతైనా పర్వాలేదు. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? మీ ప్రాణానికి ప్రాణమైన కొడుక్కి సరితూగాలంటే ఇందులో ఎంత రాయాలో నాకు తెలియడం లేదు సార్. ఆ అమౌంట్ ఏదో మీరే చెప్పండి. అమ్మ ఝాన్సీ, మరి లేకపోతే ఏంటి మేడం? నేను ఆల్రెడీ చెప్పాను కదా, డబ్బు కోసమో లేదంటే ఇంకేదో ఆశించి నేను ఈ కేసు వాదించలేదు. గౌతమ్ గారిని కాపాడుకోవడం నా బాధ్యత. ఇప్పుడు నా బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాను, అంతే. సార్, నేను మీరందరూ సంతోషంగా ఉండాలని ఈ పని చేశాను. నేను చేసిన దానికి మీరు డబ్బుతో వెలకట్టాలని మాత్రం చూడకండి సార్, ప్లీజ్. జీవితంలో డబ్బుతో వెలకట్టలేనివి కొన్ని ఉంటాయి. దయచేసి మీ నాన్నగారి నీడు నుంచి, అహంతో నిండిపోయిన అభిప్రాయాల నుంచి ముందు మీరు బయటికి రండి సార్. అదే మీరు నాకు ఇచ్చే ఫీజు. అది కాదు ఝాన్సీ. సార్, మీరు నాకు ఇవ్వాలనుకుంటున్న డబ్బుని ఏదైనా మంచి పనికి ఉపయోగించండి. తీసుకోండి. హలో టామ్. టామ్, నిన్నే పిలిచేది. హలో రే, ఆగరా. ఎలా ఉంది జడ్జిమెంట్? లైఫ్ లాంగ్ వేశారు కదా, రీసౌండ్ వస్తుందా? ఏదో పెద్ద మొనగాళ్ళ ఫోర్స్ కొట్టావుగా. నా భర్తని చంపుతానని తెగ ఛాలెంజ్లు విసిరావు. ఇప్పుడేమైంది? మా ఝాన్సీ అక్క నీ చెవులు గుయ్యమనిపించిందా? ఏ రాణి, ఏ ఆపు. మా ఝాన్సీ అక్కతో పెట్టుకున్నావంటే అంతే సంగతి. నీకు లైఫ్ లాంగ్ జైల్లో చిప్పకూడే. నన్ను తక్కువ అంచనా వేస్తున్నారు. నేనేంటో చూపిస్తాను. నువ్వింకా నీ ఆటలు చెల్లుతాయనుకుంటున్నావా? ఝాన్సీ అక్క చెప్పిన సెక్షన్లు రీసౌండ్ లో వినిపించాయి, సరిపోలేదా? అయినా జైలు కిచెన్ లో బొద్దింకలు తోలుకుంటూ బాత్రూమ్ లో కలర్ ఉండలు మార్చుకుంటూ ఉండక నీకెందుకురా పగా ప్రతీకారం? ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను విను. మా ఆయన నాకు జీవితాన్నిచ్చారు. ఆయన మీద ఈగ కూడా బాలనివ్వను. ఎందుకంటే నా మొగుడు మగాడంటే ఆడదాని ఒంటి మీద ఇష్టం లేకుండా చెయ్యి వేసేవాడు కాదు. జీవితాంతం తోడుగా ఉంటానని చెయ్యి అందించేవాడు.
నువ్వు ఎంత మందిని పంపించినా మా ఆయన్ని ఏమీ చెయ్యలేరు. అర్థమైందా? ఏం చేస్తున్నారయ్యా, త్వరగా ఎక్కించండి. హ, వెళ్ళు. నీకోసం జైలు గొడవలు ఎదురు చూస్తూ ఉంటాయి. వెళ్ళరా. ఇక బయలుదేరదామా? అంకుల్, సారీ అంకుల్, మీరు మా డాడీని చంపలేదని తెలిసింది. అయ్యో పర్వాలేదమ్మా. ఇప్పుడైనా అర్థమైందా అంకుల్ మంచివారని? అమ్మా, నేను చెప్పినట్టుగానే పాప చదువు సంగతి నేను చూసుకుంటాను. చాలా థ్యాంక్స్ అండి. ఝాన్సీ గారు, బ్లడ్ వస్తుంది ఏంటండి? హాస్పిటల్కి వెళ్దాం పదండి. పర్లేదండి, మీరేం కంగారు పడకండి. అయ్యో అయినా ఈ మాత్రం దానికి హాస్పిటల్కి ఎందుకు? నాకేమీ యాక్సిడెంట్ అయ్యి ఫ్రాక్చర్ అవ్వలేదు కదా, చిన్న గాయమే కదా. లేదు లేదు, చిన్న గాయమే కదా అని మనం నెగ్లెక్ట్ చేస్తే సెప్టిక్ అవుతుంది. ఎప్పుడైనా మనం ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఒరే గౌతమ్, వద్దంటుంది కదా, వినవే. అది కాదు నాన్న, డాక్టర్కి చూపిస్తే మంచిది కదా. నిజమే, కానీ తను హాస్పిటల్కి వెళ్ళగలదు కదా. పనిగట్టుకుని మరి నువ్వే తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఇదేం బాలేదు నాన్న. మనకి ఝాన్సీ గారు ఇంత మేలు చేసినా కూడా మీరిప్పుడు ఇలా మాట్లాడుతుంటే నాకు చాలా బాధగా ఉంది. అది కాదు నాన్న. ఐఎమ్ వెరీ సారీ నాన్న. తన అలా రక్తం చిందించి ప్రాణాలకి తెగించి ఎవిడెన్స్ తీసుకొచ్చింది కాబట్టే నేను నిర్దోషిగా బయటకు వచ్చాను. కనీసం ఆ రక్తానికైనా మనం కృతజ్ఞత చూపించాలి. ఝాన్సీ గారు, హాస్పిటల్కి వెళ్దాం పదండి. అయ్యో వద్దండి. రమ్మంటున్నాను కదా, వస్తారా లేదా? నా మాట మీద మీకు ఏ మాత్రం గౌరవం ఉన్నా నాతో పాటు రండి. రండి. చేతికి గాయం ఎలా అయింది? చెప్పమంటారా, చేసి చూపించమంటారా? చెప్తే చాలు. డాక్టర్, ఫైటింగ్ చేసేటప్పుడు గాయమైంది. మీరు ఫైటింగ్ చేస్తే తనకెందుకు గాయమైంది? అయ్యో డాక్టర్, నేను కాదు, తనే ఫైట్ చేశారు. ఈ మేడం ఎవరు అనుకుంటున్నారు? లాయర్ ఝాన్సీ గారు. ఓహో, లాయర్ ఝాన్సీ గారంటే మీరేనా? నైస్ టు మీట్ యూ. నైస్ టు మీట్ యూ టు మ్యామ్. తనకి కోర్టులో వాదించడమే కాదు, తప్పు చేసిన రౌడీల్ని వాయించడం కూడా తెలుసు. అలాంటి సిచ్యువేషన్లోనే ఇలా గాయమైంది. షీజ్ ఎ లాయర్ ఆల్సో, ఫైటర్ ఆల్సో. I'm a lover also, fighter also. ఝాన్సీ, ఏ వారియర్. గౌతమ్ గారు, మీరు కాస్త ఊరుకుంటారా? ఈ గాయం నొప్పి కన్నా మీ పొగడ్తల నొప్పే ఎక్కువగా ఉంది. ఓ అలాగా? అయితే నన్ను ఇప్పుడు ఏం చేయమంటారు? సైలెంట్ గా ఉండమంటారు. డాక్టర్ గారు, మేడం గారు ఆర్డర్ వేశారు కదా, నేను ఫాలో అవుతానులేండి. మీ ఇద్దరిని చూస్తుంటే చూడ చక్కని జంటలా అనిపిస్తుంది. సో స్వీట్. అయిపోయిందా మ్యామ్, ఇక వెళ్ళొచ్చా?
ఇంజెక్షన్ ఒకటి చేస్తే ఇక మీరు వెళ్ళొచ్చు. సరే చేయండి. భుజానికి కాదు, అక్కడ చేస్తే నొప్పి వాపు వస్తుంది. ఇట్స్ టూ హార్డ్. వెనక చేయాలి. వెనకంటే? అదేనండి, నడుముకి. తనిక్కడుంటే మీకు అభ్యంతరం ఏం లేదు కదా? ఆహా, నాకేం అభ్యంతరం లేదండి, మీరు చేసేసేయండి. నేను అడిగింది మీ అభ్యంతరం గురించి కాదు, ఆవిడ అభ్యంతరం గురించి. తనకి మాత్రం ఏ అభ్యంతరం ఉంటుంది? నాకు అభ్యంతరం ఉంది. ఏంటండి, నేనుంటే ఏమవుతుంది? మేడం ప్లీజ్ ఆయన్ని బయటికి పంపించండి. అయ్యో ఝాన్సీ గారు, ఒక్కసారిగా అంత మాట అన్నారేంటండి? సార్, ఆవిడకి అభ్యంతరం అంటుంది కదా, మీరు కాస్త బయటకు వెళ్ళండి ప్లీజ్. ఓకే, వెళ్తాం, ఏం చేస్తాం. ఏదైనా అవసరం ఉంటే మాత్రం పిలవండి. డాక్టర్ మీరు కానివ్వండి. మీరు ఇలా వచ్చి పడుకోండి. నువ్వు వెళ్ళు, నేనొస్తాను. గౌతమ్ సార్, చచ్చాన్రా బాబు, ఈ హెడ్ఏక్ ఏంటి ఇలా ప్రత్యక్షమైంది? మీరు తప్పకుండా నేను చెప్పిన స్పాట్ కి రావాలి. మృణాల్ని, ఇదిగో స్వీట్ తీసుకో. మీరెందుకలా ఝాన్సీని బాధ పెడుతున్నారు? ఇప్పుడు తను ఏం చేసిందని అలా అంటున్నారు? కమలా, ఈ క్షణం నుంచి నేను వేసే ప్రతి అడుగు నీ పతనం కోసమే. ఈ మృణాలిని ఎదుర్కోవడానికి రెడీగా ఉండు.